ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వాక్యము, అక్కడ వ్రాయబడిన మాటలు మనం గమనిస్తే, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రము అని ఆయనతో అనగా, యేసుక్రీస్తు ఉజ్జీవ సభలు నిర్వర్తిస్తూ అన్నాడు. జనసమూహములు ఆయన బోధ వినుటకు ఆ స్థలానికి వచ్చారు. 5,000 మంది పురుషులు, ఇంకా చాలామంది స్త్రీలు, చాలామంది పిల్లలు ఆ సభలో పాల్గొన్నారు. యేసు మరణించి సజీవుగా తిరిగి లేచిన సంఘటన మినహాయిస్తే 4 సువార్తల్లో వ్రాయబడిన అద్భుత కార్యము ఇదొక్కటే. ఏమిటి అదంటే, మీరే వారికి భోజనము పెట్టండి అన్నాడు. అయితే శిష్యుల దగ్గర ఏమీ లేదు. యేసు ప్రభు వారి శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఫిలిప్పు. లెక్కల్లో ఆరితేరినవాడు. త్వరగా లెక్కలు కట్టి, ప్రభువా, వీరందరూ భోజనం చేయడానికి 200 దేనారాలు ఖర్చు అవుతుంది అంటాడు. యేసుప్రభు వారు ఆ కొండ మీద పెట్టిన మీటింగ్కి వచ్చిన వారికి భోజనపు ఖర్చు ఎంత అవుతుంది అంటాడు. ఈయనదంతా ఫిలిప్పుది లెక్కల విశ్వాసం. లెక్కలు వేసుకోవడం తప్పని నేను అనడం లేదు. ఆయన ప్రక్కనే అద్భుతాలు చేసే అద్భుతకరుడు అక్కడ ఉన్నాడు. ఆ విషయాన్ని వారు మర్చిపోతున్నారు. ఆంద్రియ అక్కడున్న చిన్నపిల్లవాని దగ్గరికి వెళ్ళి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, వాటిని తెచ్చి ప్రభు చేతిలో పెట్టాడు. ధన విషయం, కొనుగోలు విషయం, లెక్కలు కట్టే విషయం ఆయన ఆలోచించలేదు. ఏమున్నవో అవి యేసు చేతిలో పెట్టాలి. అదే ఆంద్రియ విశ్వాసం. ఈయన విశ్వాసం పరిమాణము చొప్పున యేసు వాటిని తన చేతుల్లోకి తీసుకొని కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అంతే, అద్భుతం జరిగింది. అనేక వేల మంది ఆహారం తిని తృప్తి పొందారు. 12 గంపలు ఇంకా మిగిలాయి. ఇక్కడ మీరు గమనించండి, ఆంద్రియ చిన్నపిల్లలను గమనిస్తూ అన్నాడు. పెద్దల ఎడలు మాత్రమే కాదు, చిన్నవారి ఎడలు కూడా ఆంద్రియ శ్రద్ధ వహించాడు. ఆ పిల్లవాడే లేకుంటే, ఆ పిల్లవాడు ఇవ్వకపోతే ఈ అద్భుత కార్యం జరిగేదా? ఆంద్రియకు చిన్నపిల్లల ఎడలు ఎంతో శ్రద్ధ ఉంది. బైబిలు వేదాంతులు చెప్తూ ఉంటారు, పిల్లలు ఫుల్ టికెట్, పెద్దలు హాఫ్ టికెట్ అని. ఎందుకు అలా చెప్తారు వారు అంటే, ఒకవేళ 10 సంవత్సరాల అబ్బాయి రక్షించబడ్డాడు అనుకోండి, అతను 100 సంవత్సరాలు కనుక జీవిస్తే 90 సంవత్సరాల జీవితం ప్రభువుకి అంకితం చేయగలడు. అలాగే ఒక 50 సంవత్సరాల వయసు గలవాడు అదే వయసులో రక్షించబడితే 100 సంవత్సరాలు అతడు జీవించగలిగితే 50 సంవత్సరాలు మాత్రమే జీవితాన్ని ప్రభువుకి ఇవ్వగలుగుతాడు. వీళ్ళిద్దరిలో ఎక్కువగా ప్రభువుకి వాడబడేది ఎవరంటే ఈ చిన్న బిడ్డే కదా. అందుకే చిన్న బిడ్డల్ని ఫుల్ టికెట్ అన్నారు. పిల్లలు దేవునికి ఎక్కువ ప్రయోజకం. చిన్నవాడిని నా యొద్దకు రానియండి అన్నారు ప్రభు. ఆంద్రియ బైబిల్ అంతట్లో ఎక్కడ అద్భుతాలు చేసినట్లు దాఖలాలు లేవు. కానీ అద్భుతం చేయడానికి కారకుడైన ఒక చిన్న పిల్లవాడిని యేసు దగ్గరికి తీసుకురాగలిగాడు. కొంతమంది సండే స్కూల్కు తమ పిల్లలను పంపరు. సండే స్కూల్ పిల్లల ఎడల శ్రద్ధ చూపరు. అలాంటి వారందరికీ ఆంద్రియ ఆదర్శం. ఆంద్రియ వలె మనం కూడా జరిగిద్దాం. ఇతరులను యేసు వద్దకు తీసుకొద్దాం. చిన్నవాడిని యేసయ్య దగ్గరికి తెచ్చాడు. ఆ చిన్నపిల్లవాడి ద్వారానే 5 రొట్టెలు 2 చిన్న చేపల ద్వారా అనేక వేల మంది పోషించబడ్డారని వాక్యం ఉంది. కనుక చిన్నవారి ఎడల కేర్ తీసుకుందాం మనం.
అప్పుడు వాళ్ళు పెరిగి పెద్దవారైనా కానీ దాని నుండి తొలగిపోరు అన్నది. కనుక మీరందరూ కూడా మీ పిల్లల్ని సండే స్కూల్కి తప్పకుండా తీసుకురండి. చక్కటి పాటలు చిన్నప్పటి నుంచే నేర్పించండి. చక్కటి వాక్యము, చక్కటి ప్రార్థన, చక్కటి పరిచర్య. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలు. 1-2 దినాల నుండి ఆంధ్రయ గురించి మీరు మాతో మాట్లాడుతున్నారు. ఈ దినం ఆంధ్రయ చిన్న బిడ్డని మీ దగ్గరికి నడిపిస్తే ఆ బిడ్డ ద్వారా అనేక వేల మంది పోషించబడ్డారు. ఈరోజు మేము కూడా మీ దగ్గరికి అనేక మందిని తీసుకొస్తే వారి ద్వారా అనేకులకు స్వార్థ అందగలుగుతుంది. ప్రభువా, బిడల ఎడల మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆంధ్రయ్యకి ఎంత విశ్వాసమో, ప్రభు చేతిలో గనక ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెడితే ఎంతమందికైనా ఆయన భోజనము పెట్టగలడు. నమ్మకము, విశ్వాసము ఆంధ్రయ్యలో. ఈ మాటలు వింటున్న మా జీవితాలలో కూడా అలాంటి విశ్వాసాన్ని కలగచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థన ఏకీభవించున్న ప్రతి బిడను పేరు పేరున దీవించి వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైన అవసరతలు, అక్కరతలన్నీ తీర్చి సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగనే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీర్ఘాయుష్వంతులుగా చేసి మీ దీవెన, మీ యొక్క ఆశీర్వాదాలతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా